హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఆల్తే అనమాట. దీన్ని మనం షార్ట్ హ్యాండ్స్కి ఎలా మెజర్మెంట్ అన్నది తీసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. మనకి ఏ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనకి ఫుల్ హ్యాండ్ కావాలన్నా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. అలా కాదు, మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి హాఫ్ హ్యాండ్స్ కుట్టమన్నా కూడా తీసుకోవచ్చు అండి. మీరు ఇలా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, హాఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి అన్న కన్ఫ్యూజన్ లేకుండా నేను నీట్గా మీకు ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలని చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా మనకి కింద క్రాస్లు ఏమన్నా ఉంటే ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకున్న తర్వాత కింద మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక ½ ఇంచ్ అన్నది వదిలేసుకొని ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని మనకి ఇక్కడ మనం ½ ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడి వరకు ఇలా తీసుకొని ఒక ½ ఇంచ్ అన్నది పైన జాయింట్ కోసం మనము వదులుకోవాలన్నమాట. పైన కుట్టు కోసం ఇలా వదులుకొని మనము ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్న వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ అన్నది ఏ సైజ్ అన్నది చూసుకోవాలండి. ఇలా మనకి ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇది కూడా మనకి సేమ్ 26 సైజ్ బ్లౌజ్ అనమాట. దీన్ని మనము 4 మడతలు చేసుకుంటే మనకు 6.5 ఇంచ్ అన్నది వస్తుందండి. 6.5 ఇంచుని మనము ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ అన్నది బ్యాక్ సైడ్ టక్స్ కోసము, అలానే 2 ఇంచులు అన్నది మనకి కుట్ల కోసం వదులుకోవాలన్నమాట. అలానే ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వచ్చేసి మనకి షోల్డర్కి నెక్కి కలుపుకొని మనకి 4.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 2 ఇంచులు వచ్చేసి నెక్కి, అలానే షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచ్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి చూడండి షోల్డర్ కూడా మనకి ఎక్కువ లేదనమాట. అంటే 2 ఇంచులకి ఒక గీత ఎక్కువ ఉందనమాట. కుట్టుకు అటు సైడ్ ఇటు సైడ్ వదులుకుంటే మనకి 2.30 ఇంచ్ అనేది సరిపోతుందండి. 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా మనం. ఇక్కడ కావాలనుకుంటే మీకు ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను సరిపోతుంది అన్నది ఇక్కడే తీసుకున్నాను అనమాట. అది 4.5 ఇంచ్ని మనం ఇక్కడ కూడా 4.5 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. మనకి చంక డౌన్ కోసం సేమ్ మనం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అన్నది చంక దగ్గర అన్నది ముడతలు అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ అన్నది వేసుకొని మిడిల్కి ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచ్ కదండి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 1.5 ఇంచ్ అన్నది కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి 7.30 ఇంచ్ అన్నది కలుపుకొని 7.30 ఇంచ్ అన్నది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలానే 2 ఇంచులు అన్నది ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 1 ఇంచే ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ డౌన్ మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి సెంటర్ ఉంది కదా, బ్యాక్ సైడ్ అన్న సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనము. ఇక్కడ 3.5 ఇంచ్ ఉందండి కదా, 3.30 ఇంచ్ తీసుకుంటున్నానండి నేను. ఎందుకంటే కుట్టు కోసం కూడా కలుపుకొని 3.30 ఇంచ్ అన్న తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము 2 ఇంచులు తీసుకున్నాం కదా, నేను ఇక్కడ 2.5 ఇంచ్ అన్నది తీసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్లను కలుపుకుంటూ ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, మనం తీసుకున్న మెజర్మెంట్ అన్నది కరెక్టో కాదో తెలుసుకోవాలనిపిస్తే మీరు బ్లౌజ్ అన్నది ఇలా మనకి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా లోపల వైపుకి నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఇలా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ అన్నవి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు సైడ్ ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనకి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి కొంచెం పైకి కుట్లకి ఇక్కడ సరిపోయింది. అలానే మనకి ఇక్కడ కూడా చూడండి
ఇటు సైడ్ సరిపోయింది అనమాట. ఇటు సైడ్ అనేది మనకి కరెక్ట్ మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒక పావించ్ అన్నది ఇది బయటకు ఉందని అంటే మనకి కుట్టు వరకే కనపడుతుంది అనమాట. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా పావించ్ అన్నది నేను ఇందాకే చెప్పాను కదా మీకు, పావించ్ అన్నది నేను తక్కువ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే పావించ్ కూడా తీసుకోండి. ఇలా వీళ్ళు పావించి తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి చూడండి ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇలా రాకుండా మనకి నీట్గా కనపడాలంటే మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ ఒక కుట్టు అన్నది వేసారు చూడండి, షోల్డర్ జాయింట్ జారుతుందని, అందువల్ల మీకు పావించి అన్నది ఎక్స్ట్రా వచ్చిందనమాట. మీరు అలా లేకుండా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ తీసుకున్నారనుకోండి మీకు సరిపోతుంది. ఇలా మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్నది ఇలా మార్క్ చేసుకొని యాజ్ టీజ్గా ఎలా అయితే మార్క్ చేసామో అలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి నార్మల్ బ్లౌజా క్రాస్ కటింగ్ బ్లౌజా అని చూసుకోవాలన్నమాట. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్న చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. అంటే నార్మల్ బ్లౌజా క్రాస్ కటింగ్ అన్న చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ అంటే మనకి మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. క్లాత్ అనేది క్రాస్గా పెట్టి కట్ చేస్తే సరిపోతుంది. మిగతాదంతా యాజ్ టీజ్గానే అండి. కుట్టడం కూడా అంతా యాజ్ టీజ్గానే. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నారనుకోండి మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని బట్టి కట్ చేస్తున్నాం కాబట్టి నేను మీకు అలానే చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని మీకు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా మీరు అలానే మార్క్ చేసుకోండి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలానే మార్క్ చేసుకొని ఇక్కడ మనకి చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్ లోత్ అన్నది ఒక 1/2 ఇంచు లోత్ అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఇంచులకి ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసేసుకోండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ నుంచి పైనుంచి మనం ఇలా మెజర్మెంట్ అన్నది తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి 6 ఇంచులు తీసుకున్నారనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి తక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనము 5.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 5.5 ఇంచుని ఇలా తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఉందా లేదా అన్నది. ఇలా మనం మార్కింగ్ అన్నది ఫ్రంట్ మార్కింగ్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి చూసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచులు ఉందన్నమాట. ఇలా పైన ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇలా కుట్టు కోసం వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం 3 ఇంచులు ఉంది కదా 3 ఇంచులు ఇలా పెట్టేసుకొని ఒక 3/4 ఇంచు మనకి మనం ఇక్కడ టక్స్ పడతాం కదా, టక్స్ కోసం ఒక 3/4 ఇంచు అన్నది వదులుకొని ఇక్కడ కింద కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా వదిలేసుకుంటే మనకి కింద చూడండి ఇక్కడ 2.5 ఇంచ్ అన్నది ఉందన్నమాట. అది అలానే ఉంచేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని దీన్ని మనం షేప్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్గా తీసుకున్నా సరిపోతుందండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు మనం యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనము 4 మడతల మీద మర్చుకోవాలన్నమాట. ఇలా 4 మడతల మీద మర్చుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ మనకి ఫోల్డింగ్ కోసము ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ అన్నది ఇది మనకి ఫుల్ హ్యాండా హాఫ్ హ్యాండా ఇలా ఏం మనకు అవసరం లేదనమాట. మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుందండి. ఈ హ్యాండ్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా, దీంతో పని లేదనమాట. ఇలా మనకి 4.5 ఇంచ్ హ్యాండ్ అడిగారు అనమాట. 4.5 ఇంచుని ఇలా తీసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం కలిపి తీసుకొని టోటల్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా 5 ఇంచెస్కి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా మనకి 5 ఇంచ్ తీసుకున్నప్పుడు పైనుంచి మనకి 2.5 ఇంచ్కి తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి
మనకి లెంత్ అన్నది హ్యాండ్ లెంత్ అన్నది కుట్లతో కూడా కలుపుకొని మనకి 5 ఇంచులే ఉంది కాబట్టి మనకి 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి మనకి మనం నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అంత మార్క్ చేసుకుంటే సరిపోతుందండి, 6.5 ఇంచ్ అన్నది. అలానే ఎక్స్ట్రా వచ్చేసి మనకి 2 ఇంచులు కుట్ల కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి 4.5 ఇంచ్ దగ్గర అందాజుగా ఇలా మనము మెజర్మెంట్ అన్నది తీసుకోవాలి. 5 ఇంచులు అన్నది ఉందన్నమాట హ్యాండ్ లూజ్ అన్నది, అదే 5 ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఈ సెంటర్ అన్నది మార్క్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా అడగండి. నేను ఇంకా మీకు ఎలాంటి బ్లౌజులు కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తాను. అలాంటి వీడియోస్ చేయడానికే ఎక్కువ నేను చూస్తాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.